ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2049 నా ప్రణాళిక, భవిష్యత్తే నా లక్ష్యం అని చెప్పేసి కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రమాదం పొంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. ఎవరైతే జనసేన, బీజేపీ, ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కింద స్థాయి నాయకులందరూ కూడాను వీరంతా కూడా నటిస్తున్నారన్నమాట. లోపల వేరేగా ఉంది. బయటికి వేరేగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2049కి ప్రణాళికలు లక్ష్యంగా నా ప్రణాళికలు అని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే తొందరగా ఓట్లేయరు ఆళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ 18 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న జనరేషన్ ఎలా ఉన్నారంటే ఆళ్ళకి ఏమన్నా అభివృద్ధి కావాలి. ఏమన్నా ఉద్యోగాలు కావాలి. ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కావాలి. అంతే కాకుండా వాళ్ళకి ఎక్కడ లేని నిర్మాణాలన్నీ కట్టేయాలి. ఇటువంటి డిమాండ్‌లు చేస్తా ఉంటారు. ఏమాత్రం తేడా కొట్టినా గాని ఆళ్ళు ఓట్లేయరు. ప్రజల దగ్గరైతే భారీ అంచనాలైతే చెప్తున్నారు 2049 అని చెప్పి. మరి ఈ భారీ అంచనాల్లోని ఏ ఏ ఒక్క చిన్న అంచనా గాని తేడా కొట్టిందనుకో, ప్రజల్లో అసంతృప్తి మామూలుగా పెరగదు. ఏమీ లేదు మాటలు తప్పించని చెప్పి ఒక ప్రచారం అయితే, ఒక రూమర్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఇక దాన్ని పక్కన పెడితే అమరావతి అనే ఒక పెద్ద బరువుని చంద్రబాబు నాయుడు గారు తల మీద పెట్టుకున్నారు. దాంట్లో 2028 లోప అమరావతిని నేను మొత్తం కంప్లీట్‌గా చేసేసి ప్రజల ముందుకు తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడాయన. మరి ఒకవేళ అది గాని ఒక్కరోజు ఆలస్యమైన సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉన్నారో తెలుసా? ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా గాని దాన్ని ఒక 1000 రెట్లు పెద్ద తప్పులా చూపించి ప్రచారం చేసేస్తున్నారు. ఇది కూడా మరి రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి భారీ ప్రమాదం చెప్పాలి. 2029లోని సీఎంగా అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టం అవుతుంది. దీనికి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలోని వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన ప్రణాళికలు సృష్టించుకుంటూ గ్రామ స్థాయిలోని బలాన్ని పెంచుకుపోతున్నారన్నమాట. ఇదంటే ఒక సైలెంట్ ప్రణాళికలు మాట. ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదు. అది ఒకేసారి బలం 2029లో ఒకేసారి చూపిస్తది. అటువంటప్పుడు 2029లోని రాజకీయం అనేది చాలా కఠినం అయిపోద్దన్నమాట. పోటీ అనేది చాలా కఠినం అవుద్ది. ఇంకా అంతే కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోని అధికార పంపకం అని చెప్పేసి కొత్తగా భవిష్యత్ అధికార పంపకాలు, భవిష్యత్తు నేతలని చెప్పేసి కొత్తగా చర్చలొస్తున్నాయి. అయ్యేంటంటే జిల్లా స్థాయి, గ్రామ స్థాయిలోని గ్రూప్‌గా విడిపోయి వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని ఎవరైతే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు వీళ్ళ యొక్క గ్రూపుల కింద విడిపోయి వీరి యొక్క నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారన్నమాట. ఈరోజు కలిసే ఉన్నా గాని రేపన్న రోజు వీళ్ళ యొక్క గ్రూపులు ఒకదానికొకటి మళ్ళీ పడకపోవచ్చు. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు పడకపోవచ్చు. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకం అయిపోవచ్చు వీళ్ళిద్దరూ కూడా. ఇది మరి రాజకీయ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 2029లో భారీ ప్రమాదమే. మళ్ళీ సీఎం అవ్వాలంటే కష్టమే. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా చాలా ప్రమాదమైన సూచనలు చూపిస్తున్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో వనరులు తగ్గిపోతున్నాయి. ఆర్థికంగా డబ్బులు కావాలి. కేంద్రం ఏమో సహాయం సరిగ్గా చేయట్లేదు. మరి ఇలాంటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా గాని ఇది ప్రజల్లోనే కంపల్సరీ అసంతృప్తి తీసుకొస్తది. ఈ రకంగా అయితే చంద్రబాబు నాయుడుకి 100% ప్రమాదం పొంచి ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా, చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా స్టెప్ ఏసుకుంటూ ముందుకెళ్తే మాత్రం కంపల్సరీగా ఆయన 29లోని సీఎం అవుతాడు. ఏదైతే జనసేన, టీడీపీ ఇద్దరిమయంగా కూడాను గుసగుసలు రాకుండా, గ్రూప్ వైస్ చర్చలు లేకుండా వీళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీగా ఉండి మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఏదైతే వీరు భారీ అంచనాలతో పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా లేట్ అవ్వకుండా, ఆలస్యం చేయకుండా వీళ్ళు ప్రతిదాన్ని కూడా కొంచెం ఒకదాని తర్వాత వీళ్ళు అమలు పరుచుకుంటూ ముందుకెళ్తే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికంగా వెనకుందో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని కొంచెం ఆర్థికంగా ఆళ్ళు షో చేస్తారో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఒక బలం కూడా పెరుగుతుంది. రేపన్న రోజు 2029లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందన్నమాట. లేకపోతే మాత్రం చాలా కష్టం. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లొస్తే 2024లో 11 సీట్లు దింపేశారంటే అర్థం చేసుకోండి. మరి ఆయన ఎక్కడ చిన్న మిస్టేక్ చేశారంటారు? చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగింది ఆయనకి. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఇయన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే కంపల్సరీ ఆయనకైతే భవిష్యత్తులోని ఎటువంటి ప్రమాదం ఉండదు. లేకపోతే గనక మళ్ళీ ఇంటికే పరిమితం అవుతాడాయన. జగన్మోహన్ రెడ్డి గారొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్‌లోనే ఆయన ఇంటికి పరిమితం అవుతారన్నమాట. ఇది సత్యం. ఇది నేను చెప్పింది కాదు. ఇదంతా కూడా ఒక సర్వే చేసి చెప్తున్న విషయాలు ఇయన్నీ కూడా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.